నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులకు 10 లక్షల పరిహారం ఇస్తానన్నారని అధికారంలోకి వచ్చాక పైసా కూడా విదిల్చలేదని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా నిర్వాసితులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతకుముందు ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారని, వరదలు వచ్చినప్పుడు అప్పటి సీఎం జగన్ పట్టించుకోలేదన్నారు. రైతులు త్యాగం చేసి పోలవరం కోసం భూములు ఇచ్చారని, వారిలో కొందరికి మొదట్లో చాలా తక్కువ పరిహారం ఇచ్చారన్నారు. 829 కోట్లు నేరుగా నిర్వాసితుల ఖాతాలో వేసిన ఘనత మా ప్రభుత్వానిదని సీఎం అన్నారు. ల్యాండ్ డాక్యుమెంట్స్ అయిపోయింది సార్, కానీ ఆగిపోయింది. ఇచ్చి ఈరోజు మీరు చూస్తే చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంత మునుపు కూడా ఒకసారి మీరు చూస్తే చాలా తక్కువ డబ్బులు ఇస్తే ఆ రోజు నేను వచ్చినప్పుడు భారీగా పెంచి ఇమ్మీడియట్గా ఆ రోజు చూస్తే 14-19లో 4,311 కోట్ల రూపాయలు మీకు చెల్లించిన ప్రభుత్వం ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ తర్వాత మీరు చూస్తే నిన్నటి వరకు 5 సంవత్సరాలు బాధితుల్ని పట్టించుకున్న సందర్భమే లేదు. మీకోసం ఆలోచించిన దాఖలాలు లేవు. కడాన మిమ్మల్ని చూస్తే చాలా బాధేస్తుంది. నేనే మీకు ఒక భరోసా ఇచ్చాను. దానికి కూడా కారణం మీరు చూస్తే 7 మండలాలు తెలంగాణలో ఉండే మండలాలు విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే తప్ప సాధ్యం కాదని ఒప్పించి ఆ రోజు ఈ మండలాలు తీసుకొచ్చాం. అది నాకు ఒక నైతిక బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఎప్పుడు కూడా నేను వీలైనంత వరకు మీకు న్యాయం చేయాలి, అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి ముందుకు పోయాం. ఈరోజు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 828 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసామంటే అది మాకుండే మీ మీద ప్రేమ, కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాయకులు చాలా విషయాలు చెప్తూ ఉంటారు. ఫ్రీగా వచ్చింది కాబట్టి ఆ రోజు మీరు చూస్తే అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి 10 లక్షలు ఇస్తామని అనౌన్స్ చేసి వెళ్ళిపోయాడు. ఇచ్చాడా అని నేను అడుగుతున్నా. 5 ఏళ్ళు ఒక పైసా ఇచ్చాడా అని అడుగుతున్నా. వరదలు వస్తే మిమ్మల్ని చూశారా అని అడుగుతున్నా. మీకు వరదలు వస్తే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కాస్తో కోస్తో డబ్బులు మొబిలైజ్ చేసి ఆ రోజు నెహ్రూ కూడా ఇక్కడే ఉన్నాడు. అందరం గ్రామం తిరిగి కొంతవరకు మిమ్మల్ని ఆదుకున్న పార్టీ ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెదేపా నేత రమేష్ రెడ్డిపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోకపోతే తాను రాజీనామా చేస్తానని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రకటించారు. రమేష్ రెడ్డిని పార్టీ నుంచి తక్షణమే బహిష్కరించాలని కోరుతూ గిరిజన మహిళ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. అనంతరం స్పందించిన కొలికపూడి 48 గంటల్లో రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరారు. బాధితులకు న్యాయం జరగకపోతే ఎమ్మెల్యేగా తానెందుకని వ్యాఖ్యానించారు. ఇంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను. పల్నాడు జిల్లా గ్రోత్ రేటు పెరిగేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో జిల్లా ప్రగతికి సంబంధించి కలెక్టర్ అరుణ్ బాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జిల్లా గ్రోత్ రేట్ 7.54 ఉందని, రాష్ట్రంలో 24వ స్థానంలో నిలిచిందన్నారు. జిల్లా తలసరి ఆదాయాన్ని 2,16,504కు పెంచే విధంగా రూపొందించిన ప్రణాళికను కలెక్టర్ వివరించారు. గుంటూరు యువర్ అబో 3,54,268 అబోవ్ స్టేట్ యావరేజ్, బాపట్ల బిలో స్టేట్ యావరేజ్, దట్ ఈజ్ 2,76,030. పల్నాడు 2,16,504. ఈ ఫిగర్స్ అన్ని ఎందుకు చదివినిపిస్తుందంటే మీకు ఒక ఐడియా ఉండాలి, ఒక క్లారిటీ ఉండాలనే ఉద్దేశంతో నేను చదివినిపిస్తున్నాను.
అదే సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కొన్ని సమస్యలు కూడా చెప్పారు. అవి కూడా ఒకసారి చూస్తే, ఒకటి ఫస్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్, కృష్ణా జిల్లాకు వచ్చినప్పుడు విజయవాడలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సంప్రదాయం ప్రకారం టోపీ, పవిత్ర కండువా ధరించిన వైఎస్ జగన్ ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేశారు. అనంతరం వారితో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ అంటూ ఉర్దూలో ముందస్తు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. అందరి ప్రార్థనలు సఫలం కావాలని ఆకాంక్షించారు. అల్లాహ్ చల్లని ఆశీస్సులతో అందరూ బాగుండాలని ఆయన కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులతో పాటు పలువురు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్లాహుమ్మ సల్లి అలా సయ్యిదినా ముహమ్మద్ వఅలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం వఅలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుం మజీద్. అల్లాహుమ్మ రబ్బనా హబ్ లనా మిన్ అజ్వాజినా వదుర్రియాతినా ఖుర్రత అయునిన్ వజఅల్నా లిల్ ముత్తఖీన ఇమామా. లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నా కున్నా మినద్ ਜ਼ਾలిమీన్. అల్లాహుమ్మ రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనah وفي الآخرة حسنة وقنا عذاب النار. اللهم ربنا لا تزغ قلوبنا بعد إذ هديتنا وهب لنا من لدنك رحمة. సోదర సోదరులకు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరియు ముఖ్యంగా మన ప్రియతమ నాయకుడు మరి మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సాదరంగా ఆహ్వానిస్తూ, మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది మైనార్టీలకు అని చెప్పి, మరి ఈరోజు ఒకటే టైం లేదు కాబట్టి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మా నాదైతే ఉందో ఈరోజు దేశవ్యాప్తంగా ముస్లిం మైనార్టీలు ఆందోళన చెందుతున్నారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలో మన నాయకుని మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకు వ్యతిరేకిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇప్పుడు మరి మన నాయకుడు గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై స్పందిస్తూ మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ దుర్ఘటనపై ప్రాథమిక సమాచారం తెలిసినా ప్రభుత్వ బాధ్యతగా అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతామని, కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను సమానంగా చూస్తుందని మంత్రి ప్రకటించారు. పగడాల ప్రవీణ్ కుమార్ గారు, పాస్టర్ గారు మొన్న నైట్ కొంతమూరు దగ్గర అనుమానాస్పదంగా మృతి చెందడం మనందరికీ కూడా తెలిసిందే. విషయం ఏంటంటే ప్రవీణ్ గారి మరణం అనేది చాలా బాధాకరమైన ఇష్యూ. అనుమానాస్పదంగా మృతి చెందారు అని చెప్పి పోలీసులు కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కొంతమంది చూసి ఇలా చనిపోయారని చెప్పగానే పోలీసులు ఇన్వెస్టిగేషన్కి వెంటనే వచ్చి ఇమీడియట్గా బాడీని కూడా అక్కడ నుంచి తీసి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుమానాస్పదంగా ఆ మృతిని వాళ్ళు భావించిన తర్వాత వాళ్ళ అనుమానాస్పదంగా మృతి అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇమీడియట్గా నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడాను, డీజీపీ గారితో మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇమీడియట్గా ఎంక్వైరీ వేసి నిజానిజాలు తేల్చమని చెప్పేసి అందరికీ కూడా ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాం. ఆల్రెడీ పోస్ట్ మార్టం కూడా ఈరోజు రాజమండ్రి అక్కడ జరుగుతుంది, రాజమండ్రిలో జరుగుతుంది పోస్ట్ మార్టం కూడా. సో ఎవరు కూడా దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. డెఫినెట్గా ఏదైతే వాళ్ళు కోరారో క్రైస్తవ సంఘాలన్నీ కూడా చాలామంది వచ్చి అక్కడ డిమాండ్ కూడా చేశారు. డెఫినెట్గా అన్ని కోణాల నుంచి కూడా దాన్ని మేము యాక్సిడెంట్గానే పరిగణించట్లేదు. అలాగే అన్ని కోణాల నుంచి కూడా దర్యాప్తు కొనసాగిస్తాము. నియర్ బై ఉన్న సీసీ క్యామ్స్ అన్నింటినీ కూడా పోలీసుల ఫుటేజ్ కూడా తీసుకుంటున్నారు. అదేవిధంగా టవర్ డంప్ని తీసుకుంటారు, సీడియాస్, ఆ నియర్ బై ఉన్న సీడియాస్ని అవన్నీ కూడా తీసుకుంటున్నారు. అన్ని కోణాల్లోని కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఒక టీంను కూడా దీనికి డిప్లాయ్ చేయడం జరిగింది. దీని మీద దయచేసి నేను ఏం చెప్తున్నానంటే ఇది మతపరమైన ఇష్యూ. దీని మేము చేసే పని డెఫినెట్గా చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నానండి. దీని మీద ఎటువంటి రాజకీయాలు కూడా దీని మీద పని చేయకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక పాస్టర్ గారి తాలూకా మృతికి సంబంధించిన ఇష్యూ. దీన్ని మేము చాలా క్లారిటీగా క్లియర్గా దీన్ని ఎంక్వైరీ చేయడానికి కూడా మేము సిద్ధపడ్డాం. డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ ఈరోజు దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారండి. కొవ్వూరు డిఎస్పీ గారు దీనికి ఎంక్వైరీ ఆఫీసర్ కింద కూడా ఎస్పీ గారు నియమించడం జరిగింది. అది నిన్ననే నియమించడం జరిగింది. దీని మీద అన్ని విషయాలు కూడా నేను డిఎస్పీ గారితో కూడా మాట్లాడాను. ఎవరైతే ఎంక్వైరీ ఆఫీసర్ ఉన్నారో ఆ ఎంక్వైరీ ఆఫీసర్ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది.
ఎస్పీ గారితో మాట్లాడాను, డీజీపీ గారితో మాట్లాడాను, అందరితోనే మాట్లాడి ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని ఎప్పటికెప్పుడు మానిటర్ కూడా చేసుకుంటున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియను తక్షణమే ప్రారంభించి మెయిన్స్ రాత పరీక్షలు నిర్వహించాలని, హోంగార్డు రిజర్వేషన్లు తగ్గించి పాత పద్ధతిలోనే భర్తీ చేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న డిమాండ్ చేశారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన 6,100 పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో 95,208 మంది పోలీస్ అభ్యర్థులు ప్రాథమిక పరీక్ష రాసి అర్హత సాధించారని తెలిపారు. వీరికి తర్వాత జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షలు, మెయిన్స్ రాత పరీక్షలు ఇప్పటి వరకు నిర్వహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఏదైతే హోంగార్డులకు రిజర్వేషన్లు సివిల్ 8 నుంచి 15%, ఏపీఎస్సీ 15 నుంచి 25% పెంచడం వల్ల నిరుద్యోగులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారో ఇదిగో అదుగో అని ఊరిస్తున్నారు ప్రభుత్వాలు. దయచేసి మా పరిస్థితిని, మా ఆర్థిక పరిస్థితిని మీరు అర్థం చేసుకొని కేసులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ కేసులన్నింటినీ మీరు త్వరగా పరిష్కరించి ఈ ఒక్క నోటిఫికేషన్ పూర్తి చేయాలి. ఏదైతే హోంమంత్రి గారు గత అసెంబ్లీ సెషన్లో చెప్పారో 1.5 మంత్లో ఈ నోటిఫికేషన్ క్లియర్ చేస్తాము, ఆ తర్వాత 10,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారో ఆ మాట కట్టుబడి ఈ కేసులన్నీ త్వరగా క్లియర్ చేసి మా అభ్యర్థులందరికీ న్యాయం చెప్పిస్తున్నాం. అన్న ఫీజులు కట్టలేక, ఇంటికి వెళ్ళలేక, తెలిసిన వాళ్ళకి సమాధానం చెప్పాలి, నరకయాతన అనుభవిస్తున్నామన్నా. ఇంతకంటే ఘోరమైన పరిస్థితి వరకు రాకూడదని కోరుకుంటా అన్న. 3 సంవత్సరాల నుంచి ఒకే ఒక్క జాబు కోసం వెయిట్ చేస్తున్నా. అర్థం చేసుకోండి అన్న, ప్రతి ఒక్కరు చేసుకోండి అన్న. ఒక్క జాబు కోసం ఎవడైనా 3 సంవత్సరాలకి ఈ చరిత్రలో వెయిట్ చేసిన బాధ ఉన్నాయంటే అది ఒక పిహెచ్ వాడిని మాత్రమే చెందుతుందని తెలియజేస్తున్నాను. మా అభ్యర్థి పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతున్నామన్నా. అందరికీ నమస్కారం. నా పేరు జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు కాకి పట్టణంలో పీసీ యాస్పిరెంట్స్ ఎర్రని ఎండను లెక్క చేయకుండా మాకు న్యాయం చేయండి, మాకు ఎగ్జామ్ పెట్టండి అని చెప్పి నిలదీస్తూ ఎండలో గొంతెత్తి నిలదీస్తూ ర్యాలీ నిర్వహించారు. అలాగే అక్కడ కార్యాలయం ముందు ఈరోజు నిరసన చేస్తా ఉన్నాం. మేము ఈ ప్రభుత్వం అడుగుతున్నాం, గడిచిన 10 నెలల్లో 3 ఏళ్ళు అవుతోంది నోటిఫికేషన్ వచ్చి 6,000 మంది ఉద్యోగాలకు. ఇప్పుడు దాకా మెయిన్స్ ఎగ్జామ్ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నా చేమిటి అని చెప్పి అడుగుతున్నాం. 3 ఏళ్ళు అవుతోంది నోటిఫికేషన్, దీనికి దిక్కు లేదు. నిన్న కాక మన హోంమంత్రి గారు మరో 14,000 ఖాళీ పోస్టులు ఉన్నాయి కానిస్టేబుల్ అని చెప్తా ఉన్నారు. ఎవరిని మోసంకి అన్నా లోకేష్ అన్న పాదయాత్రలో పీసీ యాస్పిరెంట్స్ మేమందరం పోయి అడిగితే వెంటనే పరిష్కారం చేస్తాం ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నారు. 10 నెలలు అవుతా ఉంది, అదిగో ఇదిగో అని చెప్పి నిరుద్యోగులతో ఉన్నారు. అందుకని మేము స్పష్టమైన డిమాండ్, కోర్టు కేసులని పరిష్కరించి మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఇప్పుడు నిర్వహిస్తారని మేము అడుగుతున్నాం. తక్షణమే ఉద్యోగుల యొక్క ఆవేదనను, ఆందోళన అర్థం చేసుకొని మెయిన్స్ ఎగ్జామ్ పెట్టకపోతే ఇదే స్థాయిలో రాష్ట్రంగా రోడ్డుకు వస్తా, అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వలసి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము డివైఎఫ్ఐగా హెచ్చరిక చేస్తూ తక్షణమే సమర్పించాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ నెల చివరిలో కనుక మీ మీద రూట్ మ్యాప్ చెప్పకపోతే ఏప్రిల్ 1 నుంచి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రోడ్ల మీదకి వస్తాం, అన్ని జిల్లాలో ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నుంచి పీసీ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నాను. మేము 3 సంవత్సరాలుగా ఇక్కడే వెయిట్ చేస్తున్నాం కానిస్టేబుల్ ఎగ్జామ్ కోసం. అయితే ఎప్పుడైతే 2023లో కంప్లీట్ చేశారు, 25 మన ఈవెంట్ మరి మెయిన్స్ ఎప్పుడు కవర్ చేస్తారో మాకు తెలియట్లేదు. మేము శాంతియుతంగానే నిరసన తెలియజేస్తున్నామండి. మాకు అన్ని కేసులు త్వరగా క్లియర్ చేసి మాకు త్వరగా మెయిన్స్ ఎగ్జామ్ పెట్టి చూడండి. మేము ప్రభుత్వానికి మీ మీడియా తరఫున విన్నపం చేస్తున్నాము. మేము ఇది పరిస్థితి అస్సలు బాగోట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ
ప్రతి తల్లిదండ్రి కూడా రెక్టెడ్ డొక్కాడిని బండి మీరు కంపల్సరీ మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలని ఇదే తరఫున మీకు వేస్తున్నాం. దీపం 2.0 పథకం తొలి గ్యాస్ సిలిండర్ కోసం మార్చి 31 వరకే సమయం ఉందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మహిళలకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని చెప్పారు. ఇప్పటి వరకు 98 లక్షల మంది తొలి ఉచిత గ్యాస్ సిలిండర్లను వినియోగించుకున్నారని చెప్పారు. To all the district collectors, e-KYC of the ration cards has to be completed by March 31st. There are about 4 or 5 districts which are still around 87%. Request all of you to please act on the data that is being shared by department. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దీపం 2 పథకం కూడా చాలా అద్భుతంగా మనం ప్రజలకు తీసుకెళ్ళగలం. ఇప్పటివరకు 98,25,483 గ్యాస్ బుకింగ్స్ చేయగలిగాం. ఇందులో కేవలం అంటే ఇప్పటివరకు మనం ఖర్చు పెట్టింది 756 కోట్ల 52 లక్షలు. ఓన్లీ 14,047 cases have failed payment. So that data also is being shared with all the district collectors. Request you to please pay attention on that. The next phase of Deepam 2 begins on April 1st. So I request you all to please try and expedite the remaining bookings that are possible before 31st of March. So it will enable us to reach a higher target. So thank you for all your support. Thank you, sir. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతుందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పవిత్రమైన పాప వినాశనం జలాల్లో బోటింగ్ నిర్వహించడం శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బోటింగ్ పర్యాటకం కోసం చేశారా లేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా కోసం చేశారా అనే దానిపై టీటీడీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆలయ పరిపాలన పరిసరాలన్నీ కూడా భ్రష్టుపట్టాయి అని ప్రచారం చేసుకొని ఓట్లు దండుకున్నటువంటి కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎంతగా దుర్వినియోగం చేస్తున్నారో, భ్రష్టాచారం పట్టిస్తున్నారో లోకమంతా కూడా అర్థం చేసుకుంటున్నది. నిన్న పాప వినాశనం డ్యాంలో తిరుమల చరిత్రలోనే మొదటిసారిగా బోటింగ్ జరిగింది. దానికి సంబంధించి మొత్తం ఒక్కసారిగా వార్త బగ్గుమనేలో సరికే దాని మీద ఎలా వివరణ ఇవ్వాలనో అర్థం కాకుండా అటవీ శాఖ సిబ్బంది బోటింగ్కు సంబంధించిన ట్రయల్ రన్ జరుగుతున్నది అని చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ మద్దతు పత్రికలే చాలా స్పష్టంగా రాసినాయి. ఫారెస్టు అధికారులు ఈ రకంగా ఇక్కడ పర్యాటక క్షేత్రంగా మార్చాలన్న ఉద్దేశంతో బోటింగ్ ట్రయల్ను నిర్వహించటం జరిగింది అని వెంటనే దాని మీద దుమారం లేచే లోపల దాని మీద ఫారెస్ట్ జిల్లా అధికారి అయినటువంటి వివేక్ అనే ఆయన జిల్లా అటవీ శాఖ అధికారి డ్యాంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక సమాచారం అందింది కనుక మేము తనిఖీల కోసమని బోటులు వాడినాము అని ఆయన ప్రకటన అమాయకంగా ఒకటి వదిలినాడు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన అటవీ ప్రాంతం, దానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా అటవీ శాఖ అధికారులు కూడా ఉంటారు. మరి ఈ వివేకనాయన ఏ అటవీ శాఖ అధికారో ఆయన ఎలా ఒకవేళ టీటీడీకి సంబంధించిన అటవీ శాఖ అధికారి అయితే ఆ స్థాయి అధికారి కాదు వివరణ ఇవ్వాల్సింది. దానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అడిషనల్ ఈఓ వివరణ ఇచ్చి ఉండాలి. అంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో తిరుమల క్షేత్రంలో ఎన్ని దురాఘాతాలు జరుగుతున్నాయి అన్నది ఈ వివేక్ అనేటువంటి అధికారి ద్వారా విషయం బయటపడిపోయింది. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా మాకు సమాచారం అందింది కనుక మొట్టమొదటిసారిగా బోటింగును వాడటం, అది కూడా బోటింగును అందుకోసమనే వాడినారు అని అంటే అర్థమైంది.
చాలా పెద్ద ఎత్తున చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగినప్పుడే జరుగుతాయి అలాంటి బోటింగ్ జరగటం అన్నది. ఇంతవరకు తిరుమల చరిత్రలో ఇలాంటి సంఘటన ఎప్పుడూ కూడా జరగల. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన హక్కులు ఉన్నాయని, కానీ రాష్ట్రంలో వ్యవస్థ రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తోందని వైసీపీ నేత సాకే శైలజానాథ్ అన్నారు. వైసీపీ ప్రధాన కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ చిన్న కేసుల మీద 41A నోటీసు లేకుండా నిర్బంధంలోకి తీసుకున్న ఘటనలపై హైకోర్టు పోలీస్ వ్యవస్థ మీద ఘాటు వ్యాఖ్యలు చేయడం విచారకరమని వ్యాఖ్యానించారు. అంతరిక్షం నుంచి సూచనలు వస్తే పోలీసులు ఇలా ప్రవర్తిస్తున్నారని, రెవెన్యూ శాఖలో ఇప్పటికిప్పుడు భూములు మీవి కావు అంటున్నారని, కోర్టు సీసీటీవీ ఫుటేజ్ ఇమ్మంటే కోతులు కొరికేశాయని చెప్తున్నారని ఆయన ఆరోపించారు. ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీకి పూర్తి ఆధిక్యత ఉన్న నేతలని అపహరిస్తున్నారని ఆరోపించారు. P4 పథకాన్ని చూస్తుంటే ఏపీ ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థను నడుపుతోందా అని అనుమానం వేస్తోందని ఎద్దేవా చేశారు. టీడీపీ జనసేన నేతలు ఏం నేర్పుతున్నారని, ఏం ఆశిస్తున్నారని శైలజనాథ్ ప్రశ్నించారు. లేక దాని నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తేనే అతన్ని మీరు నిర్బంధంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటున్న విషయాన్ని మీరు మర్చిపోతే ఎట్లా? ఎవరిని ఏమనరు ఆఖరికి. హైకోర్టు కూడా దాన్ని గమనించి చెప్పినట్లు నేను చూశాను కొన్ని చోట్ల. ఎవరి కోసమో, ఎవరి మెప్పుదల కోసమో రాజ్యాంగానికి వ్యతిరేకంగా, పోలీస్ మాన్యువల్కి వ్యతిరేకంగా, లేక సంబంధిత ప్రొసీజర్స్ అమలు చేయకుండా ఉంటే ఫైనల్గా అందులో ఇరుక్కుపోయేది మీరే. ఎవరు పట్టించుకొని హైకోర్టు వ్యాఖ్యానించినట్లు నేను చూశాను. ప్రొసీజర్ సబ్జెక్ట్ టు కరెక్షన్. మీరు ఎందుకు ఆ ప్రయత్నం చేయరు? ఒకే కంటెంట్ ఉన్న కేసులకి అనేక ఎఫ్ఐఆర్లు పనికిరావు. అవన్నింటిని కూడా ఇంప్లీడ్ కావచ్చేమో కానీ అనేక కేసులు పెట్టాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనను కూడా మీరు పరిగణలోకి తీసుకోరే. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా న్యాయ వ్యవస్థ పైన, న్యాయ వ్యవస్థ కల్పించే రక్షణ పైన అత్యంత నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. అరెస్ట్ చేయొద్దండి అని చెప్పినా సరే అరెస్ట్ చేసిన కేసులు ఉన్నాయి ఇక్కడ. అంటే ఒక ప్రణాళికాబద్ధంగా ఎక్కడి నుంచో, అది అంతరిక్షం నుంచో లేక ఇంకొక దగ్గర నుంచో మీకు సూచనలు వస్తే చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇది మీ వ్యవస్థకు మంచిది కాదు. అట్లాగే నిజంగానే మీరు చేస్తున్న పని వ్యవస్థలో భాగంగా నేను మీ గురించి మాట్లాడుతూ ఉన్నా. ఒకానొక సందర్భంలో గౌరవ హైకోర్టు డీజీపీ గారి పోస్టుపై ఉన్న గౌరవం కొద్దీ మేము మాట్లాడడం లేదనే విధంగా కూడా మాట్లాడిన సంగతికి నేను గుర్తు చేసుకుంటా ఉన్నా. కనుక దయచేసి మీరు రాజ్యాంగాన్ని, పోలీస్ మాన్యువల్ని గుర్తించండి, గౌరవించండి. అందరూ కూడా, రెవెన్యూ వాళ్ళు కూడా, నేను చాలా చోట్ల చూస్తూ ఉన్నా, ఇప్పటికిప్పుడు అసలుకి లేని హక్కులు కొద్దిమందికి దఖలు పడతా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు కొన్ని చోట్ల ఆఖరికి కొన్ని 10 సంవత్సరాలుగా అనుభవం ఉన్న ప్రాంతాల్లో కూడా ఆఖరికి ఆ అనుభవం కాదు, మీది కాదు, ఇది వేరే వాళ్ళ విధంగా ఈ రోజున రెవెన్యూ భూముల విషయంలో మేము చూస్తూ ఉన్నాం. మీకు పనులు పెట్టమని ఆఫీసర్లు చూస్తూ ఉన్నాం. మాకు ఒప్పుకోవడం లేదు, మా స్థానిక ప్రజాప్రతినిధి ఒప్పుకోవడం లేదు, మేమేమీ చేయలేమయ్యా అని చెప్పిన కాలాన్ని కూడా చూసాం. ఈ మధ్య కాలంలోనే వివరాలు కావాల్సితే అందిస్తాం, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే I don't want to mention the names of the officers with the due respect on them. At the same time, I am recognizing the pressure on those people. చివరికి ఇంకా ఎంత అంటే దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది అందరూ కూడా. కోర్టు సీసీటీవీల ఫుటేజ్ ఇమ్మంటే కూడా కోతులు కొరికేసినాయనేదో అనేంత వరకు కోర్టు ముందే చెప్పేంత అవసరాన్ని మీరు తీసుకుంటున్నారంటే అర్థం చేసుకోవాలా. ఏ వ్యవస్థ కోసం, ఏ వెలుగులకి సమాజాన్ని తీసుకెళ్తున్నారో మీరు అర్థం చేసుకోవాల్సింది. ఆఖరికి ఎన్నిసార్లు మాట్లాడినా సరే మీ దగ్గర పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్ ప్రారంభోత్సవానికి స్థానిక పార్లమెంటు సభ్యురాలుగా తన పట్ల వివక్ష చూపటం, కనీసం ఆహ్వానం లేకపోవడం అత్యంత బాధాకరమని అరకు ఎంపీ డాక్టర్ తనుజా రాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, గొల్ల బాబురావులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంట్లోనే అణగారిన, వెనుకబడిన వర్గాలకు అవమానం జరగటం దారుణమన్నారు. గిరిజన ఎంపీనైనందుకే అవమానించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదా అని ప్రశ్నించారు. దీనిపై స్పీకర్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. అరకు
పార్లమెంట్లోని కాఫీ స్టాల్ని పెడితే అరకు ఎంపీని పిలవాలనిపించలేదా? కానీ ఈ ప్రాసెస్లోని ఒకవేళ కనుక నన్ను పిలిచి ఉంటే, లేకపోతే ఒకవేళ కనుక నా పార్టిసిపేషన్ కనుక ఈ ప్రాసెస్లో ఎక్కడైనా పెడితే, నాకున్న ఐడియాస్ ఒక 2-3 నేను మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ ఇనాగ్రేషన్ ఫంక్షన్కి స్థానిక అరకు ఎంపీని పిలవకపోవడం బాధాకరం. అయితే ఈ అరకు స్టాల్ని ఇనాగ్రేట్ చేయడం నిజంగా గర్వించదగ్గ విషయం. మనందరికీ ప్రౌడ్ మూమెంట్. ఎస్పెషల్లీ పీపుల్ ఫ్రమ్ ట్రైబల్ కాన్స్టిట్యున్సీకి చెందిన పీపుల్ అందరికీ ఇది ఒక ప్రౌడ్ మూమెంట్. అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన అరకు కాఫీ పార్లమెంట్లో స్టాల్ పెట్టడం నిజంగా గర్వించదగ్గ విషయం. అట్లాంటి అంత మంచి విషయాన్ని అరకు స్థానిక ఎంపీగా ఉన్న నన్ను ఇన్వైట్ చేయలేదు. కానీ ఈ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి మీ మీడియా ముందుకు రావడానికి గల ప్రధాన కారణం నన్ను ఇన్వైట్ చేయలేదు అన్నది కాదు. ఇన్వైట్ చెయ్యకపోయినా నేను ఫీల్ అవ్వలేదు, బాధపడలేదు, చింతించలేదు. కానీ ఈ ప్రాసెస్ జరుగుతుంది, అరకు కాఫీని పార్లమెంట్ లోకి తీసుకుని వచ్చి పెడతాము అనే ఆలోచన మీకు కలిగిన రోజే అక్కడ మన ఎంపీ ఉన్నారు, మన సమస్యల మీద ఆమె పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు, ఆమె వాయిస్ ని వినిపిస్తున్నారు పార్లమెంట్ లో. అలాంటప్పుడు అంత మన కోసం ఫైట్ చేసే ఆమెకి ఒక్కసారి చెప్పాలని చనిపోయలేదా అని అందరూ టేస్ట్ చేసిందే, అంతర్జాతీయంగా కూడా అందరికీ తెలిసిందే. అయితే దాని వెనక రైతులు ఎంత కష్టపడుతున్నారు, చెమటోర్చి కష్టపడి అరకు కాఫీని పండించిన రైతుల్ని, ఒక 10 మంది రైతుల్ని పార్లమెంట్ వరకు తీసుకుని వస్తే ఇక్కడున్న ప్రముఖులందరూ కూడా అరకు కాఫీని టేస్ట్ చేస్తూ ఉంటే ఆ రైతులు వాళ్ళని చూస్తే వాళ్ళు పడ్డ ఆనందం, వాళ్ళు పడ్డ కష్టం అంతా కూడా అక్కడ సాటిస్ఫాక్షన్ అవుతుంది అని చెప్పి నేను ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా మన అరకు కాఫీ అన్నది నాట్ ఓన్లీ ఫేమస్ ఫర్ ద అరకు కాఫీ, ఇట్స్ ఫేమస్ ఫర్ అదర్ స్పైసెస్, ఇట్స్ ఫేమస్ ఫర్ పెప్పర్, ఇట్స్ ఫేమస్ ఫర్ టర్మరిక్, ఇట్స్ ఫేమస్ ఫర్ జాగరీ, ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ టామరిక్. ఇట్లాంటి స్పైసెస్ ఎన్నో ఉన్నాయి. అరకు కాఫీ మాత్రమే అరకుకి ఫేమస్ కాదు, అరకు ఫేమస్ ఫర్ ఆల్ ద స్పైసెస్. ఇట్లా ఎన్నో ఉన్నాయి. అట్లాంటివన్నీ కూడా మనం బయటకు తీసుకుని వచ్చి ఇక్కడ పార్లమెంట్ సాక్షిగా ఎంతో మంది ఎంపీలకు కానీ, స్పీకర్లు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న నిన్న పార్టిసిపేట్ చేసిన అందరికీ మనం తెలియజేయవలసిన పరిస్థితి ఉండేది ఒకవేళ నన్ను కూడా పార్టిసిపేట్ చేయగలిగితే. పారిశ్రామిక ప్రాంతంలోని గోదావరి ఖని 1 టౌన్ సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ సిపికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం మాట్లాడుతూ బాధితుల పక్షాన సమస్య ఉందని, సిఐ దృష్టికి తీసుకెళ్తే సమస్యను పరిష్కరించకుండా అసభ్యకరమైన పదజాలంతో తిడుతూ నువ్వెవడు, నువ్వెందుకు వచ్చావు, నీ సమస్యనా, నీకు ఏం అవసరం, సమస్యను పరిష్కరించాం, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ నన్ను బయటకు గెంటేయండి అంటూ నా అసలైన రూపం నీకు తెలవదు అంటూ హెచ్చరించడం జరిగిందన్నారు. ప్రాంతంలోని గోదావరి ఖని 1 టౌన్ సిఐ గారు బాధితుల పక్షాన సమస్యను సిఐ దృష్టికి తీసుకెళ్తే దురుసుగా ప్రవర్తించడం జరిగింది. ఆయన దురుసు ప్రవర్తన ఎంతోమంది ప్రజలను, బాధితులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. గతంలో కూడా మన బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లను, అదేవిధంగా మన యువ న్యాయవాది పైన మొన్న మాపై కూడా దురుసుగా ప్రవర్తించడం జరిగింది. ఈయన దురుసు ప్రవర్తనపై ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా మన సిపి గారు చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సిపి గారు కూడా స్పందించి నేను చర్యలు తీసుకుంటా అని చెప్పడం జరిగింది. అఖిల భారత విద్యార్థి సమైక్యగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ముత్యంపేట గ్రామంలో గల శ్రీ కొండగట్టు అంజన్న ఆలయంలోని 12 హుండీలను అధికారులు తెరచి కానుకలను లెక్కించారు. 55 రోజులకు 1,09,00,000 పైచిలుకు మరియు విదేశీ నోట్లు 109 వచ్చినట్లు ఈవో శ్రీకాంతరావు ప్రకటనలో తెలిపారు. వెండి, బంగారాలకు సంబంధించిన వాటి లెక్కింపు లేదు. ప్రత్యేక పర్యవేక్షణ అధికారి సుప్రియ, శ్రీ లలిత సేవా ట్రస్ట్ ఆలయ అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.